కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ అలోపతి కంటే ముందు నుంచే ఆయుర్వేద ఉంది కదా! యెస్. సో, అయినప్పటికి కూడా ప్రజలు ఎందుకు ఎక్కువగా హాస్పిటల్స్ విజిట్ అవ్వడానికే ఇష్టపడతారు? ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు? బేసిక్‌గా ఏంటంటే అలోపతి అనేది ఒక కంపైలేషన్. వరల్డ్‌లో ఇప్పుడు ఒక గూగుల్ ఎలా ఉంది? గూగుల్ అనేది ఒక వెబ్‌సైట్ కాదు. ఇట్స్ ఎ కంపైలేషన్ ఆఫ్ వెబ్‌సైట్స్ కదా! సిమిలర్‌గా అలోపతి ఎలా ఉంటుంది అనంటే, అలోపతి కూడా వరల్డ్‌లో ఎక్కడెక్కడైతే మంచివి జరుగుతున్నాయో వీళ్ళన్నీ తీసుకొని వాళ్ళలో ఇంటిగ్రేట్ చేసేసి కంపైల్ చేస్తారు. కంపైల్ చేసేసి బెస్ట్ ఉన్నది తీసుకుంటారు. ఇప్పుడు ఇండియా నుంచి ఇది తీసుకున్నారు. ఏది సర్జరీ తీసుకున్నారు. ఇండియా నుంచి చాలా కాన్సెప్ట్స్ ఇండియా నుంచి తీసుకున్నారు. చైనీస్ మెడిసిన్ నుంచి తీసుకున్నారు. తీసుకొని ఏం చేస్తారు అని అంటే మెడిసిన్ వైజ్ డిఫరెంట్ వచ్చేసింది. ఇప్పుడు అలోపతిని ఎందుకు చేస్తారు అని అంటే అడ్వాన్స్మెంట్స్, రీసెర్చెస్. ఆయుర్వేదం తక్షశిల యూనివర్సిటీ ఇండియాలోనే ఉంది కదా ఫస్ట్. అది ఎందుకు డిస్ట్రాయ్ అయింది అంటే నాలెడ్జ్ ఇస్ డిస్ట్రాయిడ్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ అంటే ఒక దేశాన్ని మనం స్పాయిల్ చేయాలి అని అంటే దాని నాలెడ్జ్ని మీరు కిల్ చేయాలి. సో అలాగే ఇండియాలో ఉన్న నాలెడ్జ్ కూడా అలాగే స్పాయిల్ అయింది. సో అప్పుడు ఆ టైంలో ఉన్న పుస్తకాలు గ్రంథాలన్నీ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల ప్లస్ ఇండియాలో ఇన్వేజన్స్ ఏవి ఫారిన్ ఇన్వేజన్స్ వల్ల బ్రిటిష్ కొలనైజేషన్ వల్ల ఏమైంది అని అంటే మన నాలెడ్జ్ అనేది సప్రెస్ చేసేసారు. సప్రెస్ అయిపోయి ఇప్పుడు కొంచెం ఎదుగుతుంది. ఇప్పుడు అప్పటికి ఏం చేశారు అంటే ఈ అలోపతి సైన్స్ వాళ్ళు అఫ్కోర్స్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. వాళ్ళు రీసెర్చ్ చేసేసి వాళ్ళ సైన్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ చేశారు. సో కనిపించేదే అందరు నమ్ముతారు కదా, అవును. చూపించేవాళ్ళు లేరు. ఇప్పుడు అందుకే మేము చూపిస్తున్నాం. చాలా ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేసి. అంటే మీరు ట్రీట్ చేశారా చూపించండి. సో అందుకే మేమేం చేస్తాము అంటే ప్రతి కేసు డాక్యుమెంట్ చేస్తాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్. నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ కేసెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇంత పెద్ద పెద్ద లీజన్స్, చాలా వాస్కులైటిస్ కేసెస్, సివియర్ కేసెస్, అసలు తగ్గని కేసెస్ ఇప్పుడు నార్మల్ అయిపోయాయి. ఇవి ఎవరినైనా చెప్తే ఫేక్లే అనుకుంటారు, ఏదో చేశారు అనుకుంటారు, కానీ ఇది నిజాలు. కానీ చూపించేవాళ్ళు, మా కోసం మాట్లాడేవాళ్ళు, ఆయుష్ డాక్టర్స్ కోసం మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. మా మీరు మా మీది మీరు చెప్పితే తప్ప. చెప్పాలి, చెప్తేనే వస్తుంది. సో, సార్ ఇప్పుడు లైక్ మనం జాయింట్స్ పెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరన్నట్టు మనకి జాయింట్స్‌లలో ఏదైతే లూబ్రికెంట్ ఉంటుందో అది తక్కువైనప్పుడు బోన్స్ అనేవి ఆహ్, అంటే లైక్ ఇది రాసుకున్నప్పుడు పెయిన్ అనేది వస్తుందంటాను. సో, ఈ లూబ్రికెంట్ తగ్గడానికి అంటే లైక్ కార్టిలేజ్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? సో ఇందాకే చెప్పాను మీకు, వాతం. మళ్ళీ కమ్ బ్యాక్ టు ద సేమ్ బేస్. ఇది ఒక్కటి అర్థమైతే చాలు, చాలామంది వాళ్ళు ట్రీట్ చేసుకోగలరు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా, వాతం రూక్షం, శీతం, ఖరం, సూక్ష్మం, చల అని ఇలా అంటారు. సో రూక్ష అంటే విచ్ ఇస్ డ్రై. సో డ్రై ఎందుకు అయింది? ఇప్పుడు ల్యూబ్రికెంట్ అంటే జిడ్డు. అవును. జిడ్డు అంటే ఏంటి? జిగురుగా కఫం. ఉంటది. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే తరతమత్వం అంటారు, అంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఒకటి వాతం పెరిగితే కఫం తగ్గుతుంది, కఫం పెరిగితే వాతం తగ్గుతుంది. ఓకే. ఇలా రెండు బ్యాలెన్స్లో ఉంటే దీన్నే సమత్వం, ఆరోగ్యం అంటారు, బ్యాలెన్స్. సో ఇప్పుడు మీరు ఏ బ్లడ్ టెస్ట్ చూసుకున్నా ఇప్పుడు కూడా ఏ బ్లడ్లో టెస్ట్లో కూడా మీకు ఫలానా హీమోగ్లోబిన్ ఇంతే ఉండాలని ఎక్కడ రాసి ఉండదు, ఫలానా రేంజ్ ఉంటుంది. అవును. రైట్, ఫ్రమ్ లైక్ 11 to 12, 12 or 15 15, 13. దాని మధ్యలో ఉండాలంటారు. సో ఇదే కాన్సెప్ట్ ఆయుర్వేదంలో చాలా ముందే చెప్పేశారు. ఏంటిది? సమత్వం, మార్గం, బ్యాలెన్స్. సమదోష సమధాతు సమాగ్నిశ్చ మలక్రియ ప్రసన్న ఇంద్రియ ఆత్మ స్వస్థస్యత్యభిధీయతే అంటారు. సమదోష అంటే వాత పిత్త కఫాలు బ్యాలెన్స్లో ఉంటాయి. సమధాతు ఆల్ ద టిష్యూస్ అంటే సప్తధాతువులు ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి. సమ అగ్ని యువర్ డైజెషన్, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మలక్రియ అంటే మీ బవల్ మూమెంట్స్, యూరిన్, స్వెట్టింగ్, ఇవన్నీ బ్యాలెన్స్. ఇవన్నీ కాగా ఆయుర్వేద హ్యాస్ ఆల్సో కవర్డ్ సైకాలజికల్ ఆస్పెక్ట్. ఏంటి? ఓకే. ప్రసన్న ఇంద్రియ, ఆల్ సెన్స్ ఆర్గన్స్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతాను, మీకు హెడేక్ ఉంటే మీరు మాట్లాడగలరా? మాట్లాడలేను. ఐస్లో పెయిన్ ఉంటే మాట్లాడగలరా? నో. గొంతులో నొప్పి ఉంటే నో. సో ప్రసన్న ఇంద్రియత్వం అంటారు. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు నాతో మంచిగా మాట్లాడుతున్నారంటే మీకు ప్రసన్న ఇంద్రియత్వం ఉంది అని అర్థం. ప్రసన్న ఇంద్రియ ఆత్మ, యువర్ సోల్, పీస్ ఆఫ్ మైండ్. ఇది లేదనుకుంటే యు ఆర్ నాట్ హెల్తీ. ప్రసన్న ఇంద్రియ ఆత్మ స్వస్థస్యత్యభిధీయతే, దట్ ఈస్ హెల్త్ అన్నారు. వెన్ యూ టేక్ ద డెఫినేషన్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓలో కూడా అదే చెప్పారు. ఏమంటారు? మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ ఈజ్ నాట్ హెల్త్,
బట్ సోషల్, ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ ఆఫ్ పర్సన్ అని. అంటే ఎవరు ఫస్ట్ చెప్పారు? ఆయుర్వేదమా, ఆయుర్వేద డబ్ల్యూహెచ్ఏనా? ఆయుర్వేద సింపుల్. సో టెక్నికల్గా ఆయుర్వేద ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు మళ్ళీ వెన్ యూ కమ్ బ్యాక్ టు ద పెయిన్, ఇప్పుడు కఫం అనేది జనరల్గా బాడీలో పెరుగుతుంది, జాయింట్స్లో తగ్గిపోతుంది. మనం ఎక్కువ ల్యూబ్రికేషన్ అంటే ల్యూబ్రికేషన్ చేయం. ఎప్పుడైనా మీరు మోకాళ్ళకి ఆయిల్ పెట్టుకున్నారా? లేదు. ఇప్పుడు జనరల్గా ఆంధ్ర సైడ్లో అందరూ ఉమ్మడి స్నానాలు చేస్తారు. అంటే అందరు కూర్చొని ఇంట్లో మగవాళ్ళు అందరు కూర్చొని వైఫ్స్ అందరూ ఆయిల్ అప్లై చేస్తారు, ఎండలో కూర్చుంటారు. అవును, మూవీస్ లో చూసాను. ఎగ్జాక్ట్లీ. ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు పొలాల్లో పని చేస్తారు. పొలాల్లో పని చేస్తే హార్డ్ వర్క్ కదా. ఫిజికల్ స్ట్రెస్. నేనేం చెప్పాను, వాతం పెరగడానికి కారణాలు ఏంటిది? అతి వ్యాయామ, అతి వ్యవాయ, ఎక్సెస్ అధ్వగమన. ఎక్సెస్గా వర్కింగ్ చేయడం, ఎక్సెస్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది? శరీరంలో వాతం పెరుగుతుంది. వాతం పెరగడం, వాతం ఏంటిది? డ్రై ఉంటే ఏమవుతుంది? రఫ్నెస్. రఫ్నెస్. సో ఆ వాతం పెరిగి కఫాన్ని తగ్గిస్తే, ల్యూబ్రికేషన్ ఉంది కదా, ఓ నీ జాయింట్స్ లో ల్యూబ్రికేషన్ ఉంది, ఫింగర్ జాయింట్స్ లో ల్యూబ్రికేషన్, Every ఎవ్రీ జాయింట్ joint. నీడ్స్ ల్యూబ్రికేషన్. సో దట్ ఈస్ స్నేహత్వం అంటారు, ఓకే. స్నిగ్ధత్వం అంటారు. ఆ స్నిగ్ధత్వం ఉంటేనే ఏముంటుంది? మీ బాడీలో స్మూత్నెస్ ఉంటుంది, రైట్? సో మీ బాడీలో స్మూత్నెస్ తగ్గింది, సడన్గా పోతూ టక్ 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 సౌండ్ సౌండ్ వస్తుంది, వస్తుంది. సడన్గా భయపడిపోతారు, అయ్యో నాకేదో ఏదో అయిపోయింది. అయిపోయింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డీజనరేటివ్ డిజార్డర్. అప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఏముందిలే ఆ వయసు అయిపోతుందని అనుకుంటారు, కానీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. తర్వాత టక్ టక్ సౌండ్ పోయి కరకరన్ సౌండ్ వస్తుంది, ఓకే. అంటే రఫ్నెస్ పెరుగుతుంది, ఫ్రిక్షన్ పెరుగుతుంది. పెరుగుతుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారంటుంది, లాస్ ఆఫ్ మూమెంట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మూమెంట్ మీ కాలు ఇలా అనలేరు, అయ్యో పెయిన్ వస్తుంది. Pain. అప్పుడు ఏం చేస్తారు? Doctors. ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు. పాప అతను కూడా ఏం చేస్తాడు, అమ్మ మీ Last. మోకాలు అరిగిపోయాయి, ఆపరేషన్ చేయించుకోండి అంటారు. అదే మీరు ఇది టక్ టక్ అని సౌండ్ వచ్చినప్పుడే సింపుల్ హోమ్ రెమెడీ ఏంటిది? అభ్యంగం. అంటే చిన్న ఆయిల్ మసాజ్, కొంచెం ఆయిల్ తీసుకొని మోకాలు పెట్టుకుంటే ఏమవుతుంది? దట్ ఓన్లీ గివ్స్ యూ ల్యూబ్రికేషన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు శీతాకాలం వస్తుంది, అందరి స్కిన్ డ్రైగా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా? డ్రైగా ఉంటుంది. కరెక్ట్. అది ఎందుకు వచ్చింది? శీతాకాలం, వాతాకాలం. ఓకే, దేర్ ఇస్ ఎ Of course, కనెక్షన్. మనం ఈ వరల్డ్ లో ఉంటున్నాం కదా, కనెక్షన్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. లోకానికి దీన్నే ఆయుర్వేదంలో లోక పురుష సామ్యబద్ధ సిద్ధాంతం అంటారు. లోక పురుష, పురుష అంటే శరీరం, లోకం అంటే వరల్డ్. ఓకే. వి ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు కనెక్టెడ్ ద విత్ నేచర్. నేచర్. మనం నేచర్ తో కనెక్టెడ్ ఉన్నాం, వీ కెన్ నాట్ డినై ద ఫ్యాక్ట్. ఇప్పుడు సమ్మర్ వస్తే మీరు మిర్చి బజ్జీలు తింటారా? నో. ఐస్ క్రీమ్ తింటారు, కోల్డ్ వాటర్ తాగుతారు. కూల్ వాటర్, అదే కూల్ డ్రింక్స్, వింటర్ వస్తే ఏం చేస్తారు? మిర్చి బజ్జీలు తింటారు, బిర్యానీ తింటారు. హాట్ టీ. వై ఆర్ యూ చేంజింగ్ యువర్ డైట్ దెన్? దట్ వాస్ ద కంఫర్ట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ హౌ నేచర్ ఈస్ చేంజింగ్. నేచర్ మారుతుంది, నేచర్ తో మనం కూడా మనము మారాలి. మారుతున్నాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేచర్ మారినప్పుడు మనం మారకుంటే నేచర్ మనల్ని మార్చేస్తుంది మార్చేస్తుంది. కదా. ఇప్పుడు ఒక సినిమాలో ఎవరు చెప్తారు, ఒక హీరో వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినేవాడు రొమాంటిక్ ఫెలో అన్నాడు. తరుణ్ హీరో. Exactly. I know that. అది ఎందుకు అది చెప్పి అది జస్ట్ మూవీలో అది ఒక ఎగ్జాక్ట్లీ దానిలో అయితేనే పనికి అది వస్తుంది. వినేసి చాలా మంది ఐస్ క్రీమ్ తాగేసి గొంతులు గొంతు పాడు చేసుకున్నారు పట్టేస్తుంది, జలుబు, ఫీవర్, తర్వాత కదా. లాట్ ఆఫ్ థింగ్స్ సో అలా పాడు చేసుకున్నారు. సో నేచర్ కి విరుద్ధంగా వెళ్తే నేచర్ మీకు విరుద్ధంగా విరుద్ధంగా వస్తుంది. రైట్. సో దీనిని ఆయుర్వేదంలో ఋతుచర్య, దినచర్య అంటారు. ఋతుచర్య అంటే సీజన్. ఏ సీజనల్లో ఏ రిజిమ్ ఫాలో చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఎన్ని సీజన్స్ ఉన్నాయి? 4 4 సీజన్స్, సీజన్స్. రైట్. కానీ ఆయుర్వేదంలో 6 సీజన్స్ ఉన్నాయి. ఓకే. శిశిర, వసంత, గ్రీష్మ, ఇంకొకటి శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత. 6 ఉన్నాయి కదా. సో ఇండియాలో వీ హ్యావ్ అ పర్ఫెక్ట్ సైన్స్. ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్. 12 మంత్స్ కూడా ఉన్నాయి. అవును. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, భాద్రపదం అనేసి చాలా ఉన్నాయి, రైట్. ఇవన్నీ కూడా నేను మంత్స్ ప్రకారంగా మీరు డిజీజెస్ వస్తాయి, ఆ మంత్స్ ప్రకారంగా మెడిసిన్ యూస్ చేయాలని చెప్పారు. ఓకే. ఇంత క్లియర్గా ఎవరు చెప్తారండి? ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెడికల్ సైన్స్లో కూడా ఈ సీజన్లో ఈ రోగం వస్తుంది చాలా, కానీ ఒకటి సీజన్ ఉంది, పేషెంట్ సీజన్ అంటారు. వర్షాకాలంలో పేషెంట్ ఎక్కువ, వర్షాకాలంలో పేషెంట్ ఎక్కువ. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ వల్ల
జనాలకి సీజనల్ అనేది. చేంజ్ ఇట్స్ బేసికల్. అది దాన్ని గమనిస్తారు కదా, కానీ ప్రతి చిన్న విషయం గమనించి చెప్పేదే ఆయుర్వేదం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.